హాయ్ నండి సతీష్. టికెట్ టు ఫినాలే టాస్క్‌లు హౌస్‌లో ఆల్రెడీ ఆరంభమైపోయాయి. నెక్స్ట్ లెవెల్ కంటెంట్ ఈ వారం అంతా రాబోతుంది. వేరే వేరే రకరకాల టాస్క్‌లు ఆడిస్తాడు గనుక, మనకి ఇప్పటికే నిన్న నైట్ ప్రోమో కూడా రిలీజ్ అయిపోయింది. కాకపోతే గత సీజన్‌ల మాదిరిగా కాకుండా ఈసారి ఎక్స్ కంటెస్టెంట్స్, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పాత సీజన్‌ల కంటెస్టెంట్‌లను కూడా తీసుకొచ్చి వాళ్ళ సమక్షంలోనే ఈ టికెట్ టు ఫినాలే టాస్క్‌లు అయితే ఆడిస్తా ఉన్నాడు. అట్లాగే వాళ్ళ ద్వారానే కంటెండర్ సెలక్షన్ అయితే చేసి టాస్క్‌లు ఆడిస్తారన్నది అయితే అర్థమైతుంది ప్రోమోను బట్టి కూడా చూస్తే. అది వీడియో చూసే ముందు లైక్ చేయండి. నేను అడగకుండానే వీడియో ఇలా నోటిఫికేషన్ వచ్చి రాగానే అలా లైక్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లాగే వీడియో నేను గుర్తు చేసేటప్పుడు ఓకే అడిగారు కదా, చెయ్యాలి కదా అని అడిగా. ఎందుకంటే అడగంది అమ్మాయిని అన్నం పెడతా అంటారు కదా, అడగడం నా బాధ్యత. అడుగుతా కనుక ఎవ్రీ వీడియోలో మీకు అడిగేది ఒక 10-15 సెకండ్ల మాత్రమే రిక్వెస్ట్. చాలా అప్డేట్స్ అన్ని మీతో పంచుకునేదానికి ఎక్కువ మంది నేను ఇచ్చే అప్డేట్స్ అన్ని ఎంజాయ్ చేస్తున్నారని మీరు కొట్టే లైక్స్ ద్వారా నాకు అర్థమైంది. ఎక్కువ మందికి రీచ్ కూడా ఉంటుంది కనుక సో ప్రతి వీడియోకి అడిగేది ఏంటంటే ఒక లైక్ చేయండి అని మాత్రమే. అట్లాగే మరి మీ దృష్టిలో ఎవరు టాప్ 5 అనేది కూడా కామెంట్ పెట్టండి. మీరు ఎటు కూడా నేను అడిగినా అడగకపోయినా మీకు అనిపించే ఒక ఒపీనియన్, ఓట్ ఫర్ గౌతమ్, లేకపోతే జెన్యూన్ గౌతమ్ అని, లేకపోతే ఏదో సంథింగ్, లేకపోతే నిఖిల్ విన్నర్ నిఖిల్, లేకపోతే ఎవరు సో అండ్ సో ఒక మెసేజ్ అయితే పెడతారు. దాంతోపాటు అడిషనల్గా ఒక 2 మెసేజ్లు పెట్టండి. మీరు పెట్టాలని కూడా ఒకటి పెడితే నేను అడిగినందుకైనా మీ దృష్టిలో టాప్ 5 ఎవరు, ఆర్డర్ 1 2 3 4 5. అట్లాగే నేను నామినేషన్లు చూసేటప్పుడు మీకు ఏమనిపించింది, ఈ 2 మెసేజ్లు అయితే పెట్టండి. ఓకేనా? ఒక్కొక్కరు 2 మెసేజ్లు అయితే పెడతారో నేను చూస్తా ఉన్నా. కామన్గా టాప్ 5 ఎవరు, మీకు ఏమైనా మెసేజ్ పెట్టాలో మీ ఒపీనియన్ ఏది ఉంటే అదైతే చేయండి. అలాగే 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. ఓటింగ్ అనాలిసిస్ కూడా చేశా. అది సరే, ఈ టికెట్ ఫైనల్కి సంబంధించి ఫస్ట్ హారిక అండ్ నిఖిల్ వచ్చారు కదా. వీళ్ళిద్దరూ అప్పుడు ఇప్పుడు సీజన్ 4లో వచ్చిన కంటెస్టెంట్స్ బ్రహ్మాండంగా ఆడేటప్పుడు ఇద్దరు టాప్ 5లో కూడా వచ్చిన వాళ్ళే. నిఖిల్ టాప్ 2లో ఉంటే హారిక టాప్ 5లో ఉండింది. మంచి జెన్యున్గా ఆడుతుంది అమ్మాయి కూడా. మంచి పాజిటివ్ టాక్ కూడా వచ్చింది ఆడియన్స్ నుంచి కూడా, చక్కగా ఆడింది. హోటల్ టాస్క్ అయితే ఆ అమ్మాయికి చాలా చుక్కలు కనబడ్డాయి. అప్పుడు అభిజిత్కి ఏమో స్టార్స్ 5 స్టార్స్ అనేటప్పుడు తీసుకుంటే ఫ్రెండ్ అడగలేక ఉండలేక తీవ్రమైన ఒత్తిడికి గురైపోయి చాలా బాగుండేది అప్పుడు ఆట. సరే అది పక్కన పెడితే అప్పుడు టాప్ 5లో ఉండేవాళ్ళు వచ్చారు. మరి వీళ్ళిద్దరికీ ఒక సీక్రెట్ రూమ్లో కూర్చోబెట్టి బిగ్ బాస్ హౌస్ మొత్తం ఆ స్క్రీన్ మీద చూపిస్తా టికెట్ ఫైనల్ కంటెండర్లను వీళ్ళు సెలెక్ట్ చేస్తారని మాదిరిగా అర్థమవుతుంది. పైగా 6 కేటగిరీలో ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ అన్ని రకాలుగా ఇప్పుడు ఓవరాల్ జర్నీలు కూడా అన్ని రకాలుగా పరీక్షలు పెడుతూ ఉంటాడు. ఒక్కొక్క టాస్క్ ఒక రకంగా ఇచ్చేటప్పుడే మళ్ళీ ఇప్పుడు ఫైనల్గా ఫినిషింగ్ టచ్లో కూడా ఈ కేటగిరీల కింద ఇస్తాడు కనుక స్పీడ్, బ్యాలెన్స్, స్కిల్, అలాగే మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ ఫోకస్, అట్లాగే ఫిజికల్ స్ట్రెంగ్త్, ఈ 6 విభాగాల్లో కూడా టికెట్ ఫినాల టాస్క్లు అయితే జరగబోతున్నాయి. మరి స్పీడ్ అంటే ఏంటి, వేగంగా పూర్తి చేశాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళడమా, లేకపోతే ఫాస్ట్గా ఇప్పుడు మొన్న చూసాం ఎవరది, నబీల్ అండ్ ఏం పేరైనా గౌతమ్ ఆడారు టాస్క్, షేప్ యువర్ ఫ్యూచర్ అని చెప్పి టకటక పరిగెత్తుకుంటూ వెళ్ళి టకటక పెట్టుకోవడం అట్లా, లేకపోతే అంతకుముందు ఫోటోలు టాస్క్లు పెట్టడం, పరిగెత్తుకుంటూ వెళ్ళి వేగంగా పూర్తి చేసి ఫినిష్ అయితే అట్లా పెడతారు. అలాగే స్కిల్ అంటే నైపుణ్యంతో కూడిన టాస్క్లు ఇవి కంప్లీట్గా ప్యూర్లీ ఒక మంచి ఎగ్జాంపుల్ మన అవినాష్ ఆ తాడులన్నీ టక విప్పుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి చీఫ్ అని పెట్టాడు కదా, ఆ ముడులు విప్పడానికి అందరికి చుక్కలు కనబడ్డాయి. నోటుతో విప్పి, గోలుతో విప్పి, వేలు నువ్వు పెట్టి కింద మీద పడ్డారు. అట్టగా అంతకుముందు రోహిణి, గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజ, నిఖిల్ ఆడారు కదా. పైనుంచి తాడు ముక్కలు, చిన్న తాడు ముక్కలు పడితే అవన్నీ ఏరుకొని తెచ్చుకోవాలి, ఒకదాని కూడా ముడిపెట్టుకోవాలి, మళ్ళీ టక్కని ఇసురుకొని ఇలా లాక్కోవాలి. ఇలాంటివి ఏమైనా నైపుణ్యంతో కూడిన ఆ టాస్కులు కూడా పెడతారు. అట్లాగే మెంటల్ స్ట్రెంత్, ఇంకోటి ఏంటంటే తెలివితేటలకు సంబంధించి మధ్యన అడిగారు కదా, ఆంధ్రాకి తెలంగాణకి మధ్యలో ఫ్లైట్ పడితే ఎక్కడ పాతి పెడతారు, సర్వైవర్స్ని ఎక్కడ పాతి పెడతారంటే బతికున్నెళ్ళ ముందే పాతి పెట్టేస్తారని కూడా, మళ్ళీ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వేస్తారంటే అట్లా ఆ టైప్లో తెలివితేటలకు సంబంధించి పదును పెట్టారు. ఇది కూడా ఒక స్మార్ట్ టాస్క్, ఫన్నీగా ఇంట్రెస్ట్గా బాగా క్యూరియాసిటీ పెంచేదిగా ఉండబోతుంది. అట్లాగే ఫోకస్ టాస్క్, ఇంకోటి ఏంటిది, ఇది ఎట్లా అంటే ఇది కూడా సేమ్ స్మార్ట్ టాస్క్ లాంటిదే. ఆ తర్వాత ఇంకా ఫిజికల్ స్ట్రెంత్, ఇక కండబలంతో ఆడుకునేవి, ఎవరెంత ఫిజికల్గా గట్టిగా ఇచ్చి పడేసేవి ఆడతారు కదా, పెనుగులాడి కింద పడి మీద పడి కుస్తీ పోటీలు, మల్ల యుద్ధాలు జరిగే మాదిరిగా ఉండబోతుంది. సో ఇట్లా ఈ 6 విభాగాల్లో కూడా ఎవరైతే గెలుస్తారో వాళ్ళే ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వబోతా ఉన్నారు. అట్లాగే ఇంకోటి ఏంటంటే, అయితే ఇక నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఏంటంటే హారిక, నిఖిల్ అని హౌస్లోకి వచ్చి కొన్ని గేమ్స్ కూడా ఆడించారు. అలాగే మరికొందరు కూడా ఎక్స్ కంటెస్టెంట్లు కూడా హౌస్లోనికి వచ్చి మీ ఫేవరెట్ పాత సీజన్ కంటెస్టెంట్స్ కూడా వచ్చి ఈ టాస్క్లు అయితే ఆడించబోతున్నట్లయితే తెలుస్తూ ఉంది. అయితే ఫస్ట్ అప్డేట్ మనకు వచ్చింది ఏంటి అంటే,
రోహిణి టికెట్ టు ఫినాలేకి ఫస్ట్ కంటెండర్గా గెలిచినట్టు తెలుస్తూ ఉంది. ఆవిడని ఎంత అవమానిస్తే ఆవిడ అంత గట్టిగా పైకి లేస్తుందని అర్థమవుతుంది. మళ్ళీ అదే కసితో ఆడింది ఏమో కానీ మొత్తానికి ఆవిడే తయ్యిందంట. మన మెగా చీఫ్ అయితేనే అందరికి షాక్ ఇచ్చింది. ఆవిడని తక్కువ చేసిన వాళ్ళకి చులకనగా చేసి అవమానించి హేళన చేసిన వాళ్ళందరికీ నోళ్ళు మూయించింది ఒకే దెబ్బతో. ఐఆమ్ హీరో, నేను జీరో కాదు హీరో, నాలో ఉంది ఫైరు అని లెక్క. సో ఇప్పుడు కూడా ఆవిడే మరి ఫస్ట్ కంటెండర్గా తెలుస్తుంది. మరి ఎట్లా ఏంటి అనేది. అట్లాగే ఇంకోటి ఏంటంటే రోహిణి, టేస్టీ తేజ, విష్ణుప్రియ, గౌతమ్ మధ్య 2 టాస్కులు నిన్న హౌస్లో జరిగాయి. నిఖిల్ అండ్ హారిక వీటిని ఆడించినట్టు తెలుస్తుంది. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ప్లేస్లో రోహిణి, సెకండ్ ప్లేస్లో గౌతమ్ కృష్ణ, మూడో ప్లేస్లో విష్ణుప్రియ ఉన్నట్టు అప్డేట్ వచ్చింది. విష్ణుప్రియ టేస్టీ తేజ ఉన్నట్టు వచ్చింది. విష్ణుప్రియ అవుట్ అయిపోయినట్టయితే వచ్చింది. మరి ఈ టాస్క్లు ఏంటి, ఎట్లా జరిగాయి? విష్ణు అవుట్ అంట, తేజ థర్డ్ ప్లేస్లో, మొత్తానికి వీళ్ళు ఉన్నారంట. మరి టాస్క్లు ఎట్లా జరిగాయి ఏంటి అనేది క్లియర్గా ఫుల్ డీటెయిల్గా అప్డేట్స్ రాగానే మీకు అప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటా. మొత్తానికి ఇప్పుడు ఈ టికెట్ టు ఫినాలే అనేది టాప్ 5ని ఎట్లా చేంజ్ చేయబోతోంది. ప్రెజెంట్ చాలా పెద్ద ట్విస్ట్ ఇది. ఎందుకంటే ప్రతి సీజన్లో కూడా టికెట్ టు ఫినాలే గెలుచుకున్న కంటెస్టెంట్ని బట్టి టాప్ 5 బెర్త్, ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ అనేది మారిపోతూ ఉంటుంది. ఈ హౌస్లో ఉండే వీళ్ళ ఎనిమిస్ శత్రుత్వాలను బట్టి అక్కడ వీళ్ళు గెలుచుకునే దాన్ని బట్టి బయట ఓటింగ్ చేంజ్ అవ్వడం, ఆ రకరకాల ఈక్వేషన్స్తో అక్కడ సిచ్యువేషన్ మారిపోతూ ఉంటుంది. ఒకవేళ టికెట్ టు ఫినాలేని రోహిణి గెలిచింది అనుకోండి, ఆమెకు రియల్గా అయితే అంత ఓటింగ్ లేదు. మన టాస్క్ తర్వాత గ్రాఫ్ ఏమో తెలియదు కానీ ఎంత పెరిగిందని, పెరగడం అయితే పెరిగింది, ఫుల్ పాజిటివ్ వైబ్రేషన్ వచ్చింది. కాకపోతే ఒకసారి ఓటింగ్ రాలేదు కనుక ఒక రికార్డు క్రియేట్ చేద్దామని ఫిక్స్ అయిపోయినట్టుంది. పైగా సో ఆమె టికెట్ టు ఫినాలే గెలిస్తే టాప్ 5లో బెర్త్ కన్ఫర్మ్ అనుకున్న ఏ ప్రేరణ, విష్ణుప్రియ ఛాన్స్ మిస్ అయిపోతారు. ఒకవేళ ఇలా కూడా కాకుండా గౌతమ్ కృష్ణ టికెట్ టు ఫైనల్ గెలిచాడు అనుకుంటే అతను ఫైనల్ వీక్ నామినేషన్లో ఉండడు. సో 14వ వారం అతనికి ఉన్న భారీ ఓటింగ్ మొత్తం ఆయన దోస్తుల్లో రోహిణి కానీ టేస్టీ తేజలు ఎవరికో ఒకరికి నేరుగా పడిపోద్ది. సో అప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు టాప్ 5కి అయితే వెళ్ళిపోతారు. అప్పుడు కూడా విష్ణుప్రియ లేదా ప్రేరణలో ఒకరికి ఛాన్స్ అయితే మిస్ అయిపోద్ది. వాళ్ళ బేత వీళ్ళు కబ్జా చేసేస్తారు, కన్ఫర్మ్ చేసుకుంటారు ఇంకా. సో మీకు దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా ఏంటంటే సీజన్ 5లో టికెట్ టు ఫైనల్ శ్రీరామచంద్ర గెలిచాడు. అతనికి ఓటింగ్తో ఒక కంటెస్టెంట్, అతని ఓటింగ్ శ్రీరామచంద్ర ఇటు ఆ వారం ఓటింగ్ రాకుండా ఆయన ఓటింగ్తో వేరే కంటెస్టెంట్ టాప్ 5కి వెళ్ళింది. దాంతో టాప్ 5లో ఉంటుంది అనుకున్న ఆర్జే కాజల్ బయటకు వచ్చేసింది. ఆమె ఫ్రెండ్స్ నామినేషన్లో ఉండడం వల్ల వాళ్ళకే ఓట్లు పడి వీడికి షేర్ అవ్వలేదు. ఇప్పుడు శ్రీరామచంద్ర ఓట్లేమో ఇంకో కంటెస్టెంట్కి వచ్చింది. ఎందుకంటే అప్పట్లో శ్రీరామ్కి కాజల్కి అస్సలు పడేది కాదు. సో ఆమె వెళ్ళకూడదు అని ఓటింగ్లో వీక్గా ఉన్న మరో కంటెస్టెంట్కు ఆయన ఓట్లన్నీ ఆయన ఫాలోవర్స్ వేసేసి కాజల్ని ఇంటికి పంపించేశారు. అలా ఉంటాయన్నమాట టికెట్ టు ఫినాలే వల్ల కలిగే ఎఫెక్ట్స్, సైడ్ ఎఫెక్ట్స్ అంటారు కదా. హౌస్లో జరిగే యాక్షన్కి వాళ్ళ ఫ్యాన్స్ నుంచి వచ్చే రియాక్షన్స్ కలిపి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్తో టికెట్ టు 5 అనేది డిసైడ్ అయిపోతుంది, ఎవరు ఉంటారు ఎవరు వెళ్తారు అనేది. అలాగే ఇప్పుడు ఇంకోటి ఏంటి, ఈ సీజన్లో ఒకవేళ పృథ్వీ గెలిచినా అంతే. వాస్తవంగా అతనికి టాప్ 5 ఛాన్సెస్ వెరీ లెస్ అనే చెప్పాలి. ఒకవేళ అతను టికెట్ టు ఫినాలే గెలిచాడంటే ఒక లేడీ కంటెస్టెంట్కి ఛాన్స్ అయితే మిస్ అయిపోతుంది. ఎందుకంటే నిఖిల్, గౌతమ్, నబిల్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిన టాప్ 3 కంటెస్టెంట్లు. సో పృథ్వీ కూడా ఎంట్రీ అయిపోతే ఒకే ఒక లేడీ కంటెస్టెంట్కి ఛాన్స్ ఉంటుంది. మరి ప్రేరణ, విష్ణుప్రియ, రోహిణి ముగ్గురులో ఎవరో ఒకరే వస్తారు టాప్ 5కి. ఓకే, ఇంకొక ఈక్వేషన్ ఏమంటే ఒకవేళ నిఖిల్ అండ్ నబిల్లో ఎవరో ఒకరు టికెట్ టు ఫైనల్ గెలిచినా పృథ్వీకి అయితే టాప్ 5 ఛాన్సెస్ పెరుగుతాయి. ఎందుకంటే నిఖిల్ ఓటింగ్ మొత్తం 14వ వారం పృథ్వీకి అయితే షేర్ అవుతుంది. సో అతను మళ్ళీ సేవ్ అయ్యి టాప్ 5లో కూడా ఎంట్రీ ఇస్తాడు. సో మొత్తానికి ఏంటంటే టికెట్ టు ఫినాలే ఎఫెక్ట్ వల్ల టాప్ 5లో కొందరికి బెర్త్ జారిపోవడం, ఓకే బెర్త్ కన్ఫర్మ్ అయిపోయిందని కూడా క్యాన్సిల్ అయిపోయి జారిపోవడం జరుగుద్ది. మరికొందరికి బెర్త్ కన్ఫర్మ్ అవ్వడం కూడా ఊహించని రీతిలో అనేక ట్విస్టులతో అనేక మలుపులతో జమ్ముని ఈ పైకి టాస్కుల్లో గొడవలు, పంచాయతీలు వీటన్నిటి వల్ల కూడా మరింత నెగిటివ్ పెరగడం, మరొక సపోర్ట్ పెరగడం, ఇవన్నీ జరిగి మొత్తానికి ఉండదు అనుకున్న వాళ్ళకి బెర్త్ కన్ఫర్మ్ అయిపోయింది, కన్ఫర్మ్ అనుకున్న జారిపోవడం కూడా ఇట్లా జరుగుతూ ఉంటాయి. ప్రతి సీజన్లో కూడా కామన్గా జరుగుతూ ఉంటుంది. మరి ఈ సీజన్లో ఏం జరుగుద్దో చూద్దాం. మరి మీకేమనిపించింది నా అనాలిసిస్? ఇలాంటి డెప్త్ అనాలిసిస్ కావాలంటే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏంటి మీ దృష్టిలో ఎవరు ఉండాలనుకుంటున్నారో అనేది కూడా మెసేజ్ అయితే పెట్టండి. 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.